హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే నేను నంద్యాలలో ఉన్న సుంకులమ్మ గుడికి అయితే వచ్చినామండి. ఈమె గ్రామదేవత అనమాట. ఇక్కడ చాలా పెద్ద టెంపుల్ అండి. ఈ గుడికి ఉగాది రోజే చాలామంది భక్తులందరూ అంటే ఇంచుమించు నంద్యాల మొత్తం కథలు వచ్చి అమ్మవారికి అయితే చీర చూపించి కోళ్ళు పొట్టేళ్ళు అవి కోస్తారండి. ఒకవేళ మనకి ఉగాది రోజు అవకాశం లేని వాళ్ళు తర్వాత మంగళవారం కానీ శుక్రవారం కానీ ఈ గుడికి వచ్చి మన మొక్కునైతే చెల్లించుకోవాలన్నమాట. ఇంచుమించు ప్రతి సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తారనమాట. మేము కూడా ఉగాది రోజు వీలు కాలేదని ఇంకా ఈరోజు మంగళవారం అని వచ్చి అమ్మవారికి అయితే చీరది చూపించుకున్నామండి. చాలా పెద్ద టెంపుల్ అండి. చుట్టూ విశాలమైన చెట్లు ఉన్నాయి. బాగుందండి టెంపుల్ అయితే. మేమైతే వచ్చి ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామండి. అయ్యవారు అయితే బాగా పూజ చేసినారు. అమ్మవారికి మేము ఇచ్చినవన్నీ చక్కగా అలంకరించినారండి అమ్మవారికి. అలాగే ఇంకా మిగతా భక్తులు కూడా చాలామంది వచ్చినారనమాట. మనకి ఆనవాయితీ ఉంటే కోళ్ళు కోస్తారు, లేదంటే చీర చూపించి నైవేద్యం పెట్టి రావాలన్నమాట. బాగుందండి గుడి అయితే, చాలా బాగుంది. మేము ఇంచుమించు 15 ఇయర్స్ నుండి ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు ఈ టెంపుల్కి వస్తూనే ఉంటామండి. ఇయర్లీ వన్స్ అయినా వచ్చిపోతుంటాం అన్నమాట. ఎప్పుడైనా మీకు వస్తే ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అందరూ చూస్తారని ఈ వీడియోని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందండి. మనం ఏమిచ్చినా అమ్మవారికి సమర్పిస్తారనమాట. ఇక్కడ బయటకు వచ్చినాక ఇక్కడ ఎదురుగా కూడా ఇంకా చిన్న అమ్మవారిని కూడా పెట్టినారనమాట. ఇక్కడ దీపాలు అవి వెలిగిస్తారండి. అన్ని చోట్ల పెట్టనీరు, ఒక దగ్గరే వెలిగిస్తారనమాట. అలాగే వెనుక చూస్తే ఇక్కడ అమ్మవారి యొక్క పాదాలు ఉన్నాయన్నమాట. ఈ పాదాల పైన మనము తీసుకువెళ్ళిన నీళ్ళు అవి పోసి పసుపు కుంకుమలు మనం తీసుకొచ్చిన నైవేద్యం కొంత అక్కడ పెడతామన్నమాట. లోపల అమ్మవారికి సమర్పించుకున్నాక బయట పెడితే పక్షులు కానీ ఉంటాయి కదా, జంతువులు ఏమైనా తినడానికని పెడతారనమాట. ఇదేనండి గుడి అంతా పై భాగం అనమాట. ఇదంతా గోపురం అనమాట. చూడండి చెట్లు అవి బాగున్నాయండి. గుడి అయితే చాలా విశాలంగా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.